నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్ గురించి మీరు వినుంటారు. ఇందులో అండాలని కణాలతో కలిపి వచ్చే పిండాలని అబ్జర్వ్ చేసుకుంటూ గర్భసంచిలోకి వేయడం, కొన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులోనే ఇంకో ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఐవీఎఫ్ ప్రొసీజర్లోనే ఇంకొక అడ్వాన్స్డ్ ప్రొసీజర్, దాన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటారు. అంటే ICSI అనే ప్రొసీజర్ గురించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. ఈ ప్రొసీజర్ని ఎప్పుడు చేస్తాము, ఎలాంటి పేషెంట్స్కి ఇది వర్కౌట్ అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అనమాట. సో చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ రెండు ముఖ్యమైన విషయాల గురించి చెప్తాను. స్పర్మ్ క్వాలిటీ, కణాల క్వాలిటీ బాగాలేదనుకోండి. క్వాలిటీ బాగుండకపోవడం అంటే నంబర్ చాలా తక్కువ ఉండడము, అంటే ఐవీఎఫ్కి పనికి రాకపోవడము, లేదా కదలిక బాగాలేదనుకోండి. అంటే కదలిక బాగాలేనప్పుడు అది కదులుతూ అండం దాకా వెళ్ళలేదు, కాబట్టి మనము ICSI చేయడం జరుగుతుంది. ఆ ప్రొసీజర్ ఏంటో చెప్తాను. సో కదలిక బాగాలేనప్పుడు, ఆకారం బాగాలేనప్పుడు, అంటే కణాల ఆకారంలో తల బాగాలేదనుకోండి, DNA బాగాలేదు, దాంట్లో కణాలు ఉన్నాయి, అలాంటి స్పర్మ్స్ వల్ల తయారయ్యే పిండం బాగోదు. అలాంటి పిండాలు అతికినా కరెక్ట్గా 9 months దాకా వెళ్ళవు, మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పుట్టబోయే పిల్లల్లో డిఫెక్ట్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పువర్ స్పర్మ్ క్వాలిటీ అంటే కణాల క్వాలిటీ బాగాలేనప్పుడు చేస్తాం. అదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, అజూస్పర్మియా. అంటే వీర్యంలో కణాలు లేకపోవడం అనేది అజూస్పర్మియా. మునుపు ఇలాంటి పేషెంట్స్కి డోనర్ స్పర్మ్స్ అనేది చెప్పేవాళ్ళం, కానీ టెక్నాలజీ పెరిగే కొద్దీ, అడ్వాన్స్మెంట్స్ వచ్చే కొద్దీ సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ స్పర్మ్ చేయడం స్టార్ట్ చేశారంటే టెస్టిస్లో ఎక్కడైతే స్పర్మ్స్ పుడతాయో అక్కడ నుంచి ఒక చిన్న ప్రొసీజర్ చేసి, అంటే పెద్ద అడ్మిషన్ ప్రొసీజర్ కాదు, ఒక పావుగంట మత్తుమంది ఇచ్చి ఆ కణాలు అక్కడి నుంచి తీసుకొని వాడుకొని చేసే ప్రొసీజర్. సో ఇలాంటి పేషెంట్స్కి, అంటే కణాలు వీర్యంలో రాని పేషెంట్స్కి కూడా ICSI అనే ప్రొసీజర్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ ప్రొసీజర్ నుంచి వచ్చే పిండాలు నార్మల్గా ఉంటే ఇవి గర్భసంచిలో వేస్తే సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రొసీజర్లో ఒక్కొక్క అండం ఒక యంత్రంలో పట్టుకొని ఆ అండంలోకి ఒక కణం వేయడం జరుగుతుంది. అలాంటప్పుడు అండము DNA, కణాల DNA ఎక్స్చేంజ్ అయ్యి పిండం తయారై ఒక యూనిక్ ఇండివిజువల్, అంటే ఒక బేబీ అనేది తయారవడం జరుగుతుంది. ఇది ఒక చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్. ఎక్స్పీరియన్స్డ్, స్కిల్డ్, ట్రైన్డ్ ఎంబ్రియాలజిస్ట్ చేతుల్లో చేసే ప్రొసీజర్. ఇది ఒక పెద్ద మైక్రోస్కోప్ మీద చేస్తారు. దీన్ని ఇన్వర్టెడ్ మైక్రో మ్యానిపులేటర్ అంటారు. మొత్తం బొమ్మ పెట్టలేకపోయాను, చాలా పెద్ద ఇన్స్ట్రుమెంట్ అది. ఇందులో ఏంటంటే ఈ పాత్ర, ఈ పెట్రీ డిష్లో కణాలని తీసుకొని, అండంని తీసుకొని ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక నీడిల్లో స్పర్మ్ తీసుకోవడం జరుగుతుంది. ఒకటే స్పర్మ్ సెలెక్ట్ చేసుకుని, బాగున్న స్పర్మ్ని సెలెక్ట్ చేసుకుని, ఈ సూది చాలా సన్నటి, మీ మన కంటితో కనిపించని టిప్ ఉంటుంది అనమాట, దానికి ఆ సూదిలో మనము ఈ కణం తీసుకొని అండంలోకి వేయడం జరుగుతుంది. ఈ అండంని పట్టుకొని కణం వేసి, కణం కరెక్ట్గా మధ్యలో వేసిన తర్వాత ఈ సూది తీసేస్తారు. సో ఇందులో ఏం జరిగిందంటే కణం లోపలికి వెళ్ళిపోయింది, కాబట్టి ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం అనేది చాలా ఈజీగా అవుతుంది. కణం క్వాలిటీ బట్టి ఎంబ్రియో క్వాలిటీ కూడా బాగుంటుంది. అఫ్కోర్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఉట్టి కణం కాదు, ఇక్కడ అండం క్వాలిటీ కూడా బాగుండాలి. ఈ రెండింటి DNA బాగుంటేనే ఎంబ్రియో అనేది బాగుంటుంది. సో ICSI ప్రొసీజర్, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనేది చాలా స్పెషల్ ఒకేషన్స్లో చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కిల్డ్ చేతుల్లో, ట్రైన్డ్ చేతుల్లో చేస్తే సక్సెస్ రేట్ బాగుంటుంది. ఎస్పెషలీ కణాలు లేని వాళ్ళకి, కదలిక తక్కువ ఉన్న వాళ్ళకి, కణాలు తక్కువ ఉన్న వాళ్ళకి, లేదా ఎగ్ క్వాలిటీ బాగాలేని పరిస్థితులు ఉన్నప్పుడు, మనకు తెలుసు ఫెయిల్ అవ్వచ్చు, ఫలదీకరణం అవ్వకపోవచ్చు అనుకున్నప్పుడు ICSI చేస్తే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. మీకు గనుక మీ డాక్టర్ IVF చేయించుకోవాలనుకున్నారు, కానీ ఇంకా మీకు సందేహాలు ఉన్నాయనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.